నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని అదిరిపోయేలా నిర్వహించేందుకు రెడీ అవుతుంది జనసేన పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ చేసేలా ఏర్పాట్లు ఉంటాయంటున్నారు నేతలు. ఇంతకీ ఆవిర్భావ వేడుకలు ఎక్కడ నిర్వహించనున్నారు? పిఠాపురంలో ప్లీనరీలు నిర్వహించబోతున్నారా? ఆవిర్భావ సభపై పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏమన్నారు? వాచ్ దిస్ స్టోరీ. జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలకు సిద్ధమైంది. పార్టీ ఏర్పడి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధిష్టానం సిద్ధమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిఠాపురం వేదికగానే ఈ వేడుకలు నిర్వహించాలని జన సైనికులు నిర్ణయం తీసుకున్నారు. కాకినాడలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిర్భావ సభకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే సభకు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రాల నలుమూలల నుంచి జనసేన శ్రేణులు ఉవ్వెత్తున తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. సభకు వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులకు, పార్టీ శ్రేణులకు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. 2008లో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోని యువజన విభాగమైన యువరాజ్యం అధ్యక్షుడిగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు. అతను పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్న సమయంలో కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు. 2009 ఏప్రిల్ 19న వైజాగ్లో రోడ్ షో నిర్వహించిన పవన్ వడదెబ్బ తగలడంతో అస్వస్థతకి గురయ్యారు. ఆ తరువాత 2011లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో కళ్యాణ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో కొంతకాలం రాజకీయ జీవితం నుండి విరామం తీసుకున్నారు. పార్టీని విలీనం చేయాలనే తన సోదరుడి నిర్ణయంతో విభేదించిన ఆయన 2014లో జనసేన అనే కొత్త పార్టీని ప్రారంభించారు. లో తన పార్టీ పోటీకి దూరంగా ఉంటుందని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో మాత్రం టీడీపీకి మద్దతు ఇచ్చారు. గత ఎన్నికల్లో కొత్త రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంలో పవన్ కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. ఆ ఎన్నికల్లో టీడీపీ 175 స్థానాలకు గాను 102 స్థానాల్లో గెలుపొందింది. తరువాత కూడా స్థానిక ఎన్నికల్లో సైతం పోటీ చేయని జనసేన 2019లో పోటీలో నిలిచింది. బహుజన సమాజ్వాద్ పార్టీతో కలిసి జనసేన పోటీలోకి దిగింది. ఈ ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందడం గమనార్హం. గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ మాత్రమే విజయం సాధించాడు జనసేన నుంచి. ఎన్నికల్లో ఓడిపోయిన పవన్ ఏమాత్రం కృంగిపోలేదు. జనసేన పార్టీకి వచ్చిన ఓటు బ్యాంకును గుర్తించారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించి వారికి పార్టీలో తగిన పదవులు ఇచ్చారు. పార్టీ ఓటు బ్యాంకు తగ్గకుండా చూసుకునేందుకు పవన్ ఒక ప్లాన్ వేశారు. అదే వారాహి యాత్ర. విడతల వారీగా వారాహి యాత్ర చేపట్టిన సేనాని అధికార వైసీపీ తప్పులను ఎత్తిచూపుతూ ముందుకు కదిలారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ శ్రేణులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గలేదు. ఒకానొక సమయంలో పోలీసులు పవన్ను నడి రోడ్డు మీద పడుకోబెట్టారు. ఇది గతంలో సంచలనంగా మారింది. పవన్ వారాహి యాత్రలపై విమర్శలు చేశారు. వాహనానికి అమ్మవారి పేరు పెట్టుకుని వాహనం ఎలా ఎక్కుతావని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు సేనాని వారికి అర్థమయ్యే రీతిలోనే సమాధానం చెప్పారు. ఎన్నికలకి ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన పవన్ రాష్ట్ర ప్రజలకు, యువతకు ధైర్యాన్ని నింపారు. మొదట రాయలసీమలో పర్యటించిన పవన్ వైసీపీ నాయకుల మాటలకు భయపడొద్దని, మీరు ఓటు ఎవరికైనా చెప్పి వేస్తున్నారా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో మూర్ఖపు పాలనకు చరమగీతం పాటాలంటే ధైర్యంగా ముందడుగు వెయ్యాలని మీ వెనుక నేనుంటానని భరోసా ఇచ్చారు. అనంతరం ఉత్తరాంధ్రలో పర్యటించిన పవన్ ఎలాంటి రౌడీలకు భయపడాల్సిన అవసరం లేదని, అధికారం ఉంటేనే వారు ఆడిందల్లా ఆట అవుతుందని, ఒక్కసారి అధికారం పోతే గొంతెత్తరని సూచించారు. ధైర్యంగా ఓటు వెయ్యాలి అని యువతకి పిలుపునిచ్చారు. రెండు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జనసేన 21 శాసనసభ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసింది. ఇక పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో జనసేన ఘన విజయం సాధించింది. దాదాపు అన్ని చోట్ల జనసేన అభ్యర్థులు బంపర్ మెజారిటీలతో గెలుపొందారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏకంగా 70,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, భీమవరంలో ఆ పార్టీ అభ్యర్థి పులపర్తి అంచి 66,000 మెజారిటీతో గెలిచారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్పై 48,112 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. ఇక తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయం సాధించారు. 62,492 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణపై బొలిశెట్టి గెలుపొందారు. వీరితో పాటు అనకాపల్లి నుంచి కొణతాల, కాకినాడ నుంచి పంతం నానాజీ, నెల్లిమల్ల నుంచి పోటీ చేసిన లోగం మాధవి గెలుపొందారు. వీరే కాకుండా భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు, నిడదవోలు నియోజకవర్గంలో కందుల దుర్గేష్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, యలమంచిల నుంచి సుందరపు విజయకుమార్, పి గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ, రాజోలు నుంచి దేవ వరప్రసాద్, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు నుంచి భాస్కర్ రావు, అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్, పాలకొండ నుంచి నిమ్మక కృష్ణ, విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం వంశీకృష్ణ యాదవ్ గెలుపొందగా, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లభనేని బాలశౌరి ఘన విజయం సాధించారు. ఆయనతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన ఉదయ్ గెలుపొందారు. ఈ గెలుపుతో తన అన్నయ్య చిరంజీవి సాధించలేని ఘనతను పవన్ కళ్యాణ్ సాధించారు. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ పవర్ స్టార్, పవర్ఫుల్ స్టార్ అని కితాబిచ్చారు. జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన 23 మంది అభ్యర్థులను గెలిపించుకోవడం అంటే మామూలు విషయం కాదన్నారు. పవన్ వల్లే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందని కొనియాడారు. అనంతరం చిరంజీవిని ఆలింగనం చేసుకున్న ప్రధాని తన సోదరుడితో కలిసి పవన్ను ఆలింగనం చేసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 23 స్థానాల్లో గెలుపొందడంతో వైసీపీ అధినేత జగన్కి మైండ్ బ్లాంక్ అయింది. దీంతో ఎన్నికల ముందు పవన్ను దత్తపుత్రుడు అని పిలిచిన జగన్మోహన్ రెడ్డి నోటి మాట పడిపోయింది. వెంటనే పవన్ గారు అంటూ సంబోధించడం ప్రారంభించారు. కాగా విజయం అనంతరం పవన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి మారడంలో పవన్ కళ్యాణ్ తన వంతు కృషి చేశారు. మరోవైపు పవన్కు తన వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తాను చేసిందే న్యాయమనే అహంకారం లేదు. డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జనసేనాని తలచుకుంటే హోంమంత్రి పదవి కూడా తీసుకోవచ్చు. కానీ తనకు అలాంటి పెద్ద బాధ్యతలు అవసరం లేదని, చిన్న శాఖలు ఇచ్చినా పర్వాలేదని వెల్లడించారు. ఆయన కోరిన శాఖలనే సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్కి కేటాయించారు. దీంతో గ్రామీణాభివృద్ధిపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలపై ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రోడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆదేశానుసారం గ్రామాలు డెవలప్ అవుతున్నాయి. అంతేకాకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిలిపివేసిన సేనాని రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న షిప్ను సీజ్ చేయించారు. దీంతో పవన్పై రాష్ట్ర ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ
ఈ నెల కాకినాడ జిల్లా పిఠాపురం శివారులోని చిత్రాడలో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రధాన వేదిక నిర్మాణం, గ్యాలరీల ఏర్పాటు, పార్టీ కార్యక్రమాల నిర్వహణా విభాగాలకు సంబంధించిన సూచనలు చేశారు. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత జరిగే ఈ వేడుకలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. కాకినాడ జనసేన నేతలకు అనేక కీలక సూచనలు చేశారు. జనసేన ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయడానికి కాకినాడ కొళాయి చెరువు వద్ద ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసినట్టు మంత్రి నాదెండ్ల తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. కంట్రోల్ రూమ్లో సమీక్షలను నిర్వహించుకుని ఆవిర్భావ వేడుకలను ఘనంగా చేస్తామన్నారు. కమిటీల్లో పేర్లు లేకపోయినంత మాత్రాన మీరు పని చెయ్యొద్దని కాదని, ప్రతి ఒక్కరూ పనిచేస్తేనే సభ విజయవంతం అవుతుందన్నారు. జనసేన సభ్యత్వాలు 60,000 నుంచి 12.42 లక్షల వరకు పెరిగాయని మంత్రి స్పష్టం చేశారు. జనసేన పార్టీ రాష్ట్రానికి భవిష్యత్ అని ప్రజలనుకునే విధంగా ఈ సభ నిర్వహించాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు. పవన్ వస్తున్నారంటే జనాలను తరలించాల్సిన అవసరం లేదు. జనసేనలో చాలామంది పదవులను ఆశిస్తున్నారు. పదవుల కోసం జనసేనలో ప్రయాణం చేయకూడదని మంత్రి మనోహర్ సూచించారు. జనసేన తరఫున ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలుగా ఉంటారు అని అనుకోలేదన్నారు. పండుగ వాతావరణంలో గర్వంగా సభ జరుపుకోవాలని, పవన్ డిప్యూటీ సీఎం హోదాలో నిర్వహిస్తున్న సభను సక్సెస్ చేయాలని సూచించారు. అధికార దుర్వినియోగం చేసి వ్యవస్థలను వారి స్వార్థం కోసం వాడుకున్న వాళ్ళని చట్టమే శిక్షిస్తుందన్నారు. మంత్రి క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడ్డవారు ఇచ్చిన కంప్లైంట్లపై ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుందని నాదెండ్ల తెలిపారు. మార్చి 14న విశాల దృక్పథంతో ప్రజాహితం కోసం పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించారని, పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా బలంగా నిలిచారని మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకమైనదని, ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను 3 రోజుల పాటు నిర్వహించబోతున్నామని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజలకు ఏ విధంగా చేరాయో వివరిస్తూ ఇకపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్దేశించేలా ప్లీనరీ సాగాలని భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటామని, ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలను నియమిస్తామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రతి నాయకుడు, కార్యకర్త ఐకమత్యంగా పనిచేసి సభను విజయవంతం చేయాలన్నారు. జనసేన ఆవిర్భావ వేడుకల విజయవంతానికి 500 మందితో 14 కమిటీలు రూపొందించామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కమిటీలు నిరంతరం పర్యవేక్షించి సభను విజయవంతం చేస్తాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తు జనసేనపైనే ఉందన్నారు. నిష్కళంకమైన మన నాయకుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నిర్వహించే తొలి సభ కావడంతో అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ చారిత్రాత్మక ఎన్నిక విజయం తర్వాత జరుగుతున్న మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు జనసేన శ్రేణులు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపాదన మేరకు పిఠాపురంలో ఈ వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 3 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించబోతున్నారని తెలుస్తుంది. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని తీర్మానించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు, ప్రజలకు జనసేన చేస్తున్న సేవల గురించి వివరించబోతున్నారు. ఇదే వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.